వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ ముందు నమస్కారం. ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం. ఎందుకంటే నేను వంశీ రామరాజు గారి శిష్యుడిని సగర్వంగా చెప్పుకుంటానండి. శిష్యుడంటే ఆయన దగ్గర ఉద్యోగం చేయక్కలేదు, శిష్యర్గం చేయక్కలేదండి. ఆయన ఫాలో అవుతే చాలండి. చిన్నప్పుడు నేను పాలకొల్లో 1973 సంవత్సరం 74 సంవత్సరంలో మేము చదువుకునే రోజుల్లో వంశీ బర్క్లీ అవార్డ్స్ అని ఇచ్చేవారు. అప్పట్లో దాసరి నారాయణరావు కల్చరల్ యూనిట్ని పెడితే మేము దానికి దాసరి నారాయణరావు ప్రతి సంవత్సరం నాటక పోటీలు జరిగితే మాకు సపోర్ట్ చేసేవారు ఆయన. అప్పుడు వంశీ బర్క్లీ అవార్డ్స్ అని చెప్పేసి రామరాజు గారు మా సంస్థకి దాసరి గారి సంస్థతో కలిపి అవార్డ్స్ ఇచ్చేవారండి. అప్పుడు అనుకునేవాడిని ఎప్పటికైనా వంశీ రామరాజు గారి చేతి మీద ఒక అవార్డు తీసుకుందాం, మనం ఆ స్థాయికి ఎదగాలి అని అనుకున్నాం. కానీ ఈవేళ ఆయన పక్కన కూర్చునే స్థాయికి ఎదిగినందుకు గురుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎదిగిన తర్వాత కింద మర్చిపోతామండి గతంలో జరిగిన విషయాలు. అలా కాకుండా గురుగారిని ఈవేళ కూడా ఎందుకు ప్రేమిస్తామంటే ఆయన నిస్వార్థంగా ఏ సంస్థతో పెట్టుకుంటే ఆ సంస్థకి వంశీ శుభాకాంక్షలను లేదా వంశీ పలానా సంస్థ కలిపి చేస్తున్నాను ఆయన టైటిల్ కూడా ఇచ్చి సపోర్ట్ చేసి వాళ్ళకి గెస్ట్ని ఎవరిని కావాలంటే పలానా ఆయన పిల్లమ్మ రేలనేశ్వరరావు పిల్లు లేకపోతే రామకృష్ణ పిల్లు లేదా ఇంకొన్ని పిల్లు అని చెప్పి వాళ్ళకి చెప్తే మేము గురుగారు చెప్తే ఇంకా రాను లేదా బిజీగా ఉన్నాం కాదు అని ఫోజు కొట్టకుండా సక్రమంగా ఇక్కడికి రావడం జరుగుతుందంటే దానికి కారణం గురుగారి మీద ఉన్న అపారమైన ప్రేమ అండి. నేను ఎక్కడో శ్రీనగర్ కాలనీ ఉంటా, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1 గంట జర్నీ టైము, ఈ నైట్ టైము డ్రైవింగు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే వాళ్ళు ఎంతో ప్రేమగా మనం పిలిచారు, గురుగారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. సాయి పవని గారు ఇంతకుముందు కూడా 1 సంవత్సరం ఫస్ట్ ఇయర్ కూడా నన్ను ఫంక్షన్కి పిలిచారు, నేను వచ్చాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పిలిచారు. ఒక కార్యక్రమం చేయడానికి ఎంత కష్టమో నాకు కూడా బాగా తెలుసండి. ఎంతగా గురుగారు చెప్పినట్టుగా దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం 1 సంవత్సరం కూడా ఆఫ్ చేయకుండా 6 సంవత్సరాల నుంచి దాసరి ఫిల్మ్ అవార్డ్స్ జయంతి రోజున వర్ధంతి రోజున కూడా ఇస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే జనరల్గా చాలామంది సాయంత్రం అయితే సినిమాకి వెళ్దామా లేకపోతే మంది వేద్దామా లేదా పార్టీకి వెళ్దామని ఆలోచిస్తారండి. మేమేం ఆలోచిస్తామంటే సాయంత్రం ఎక్కడో ఒక మంచి ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొందాం, వాళ్ళకి మంచి 4 మాటలు చెప్దాం, మనం ఇన్స్పైర్ చేద్దాం లేకపోతే మనం ఇన్స్పైర్ అవుదాం అని ఆలోచిస్తామండి. ఇంకా వంశీ రామరాజు గారు అయితే 24 అవర్స్ 365 డేస్ 100% ఈ పని మీద ఉంటారు. వేరే ఇంకా ఆయనకి ఏం వ్యాపారం లేదు, ఏం పని లేదు. ఎంతగా చెప్పారు, నేను టీ కొట్టు పెడితే నేను కోటీశ్వరుని అవుద్దాను అన్నారు. ఆయన కోటీశ్వరుడు అవేవారు. ఈవేళ కోట్లాది ఈశ్వరుల జనంలో హృదయంలో అమెరికా లాంటి దేశాల్లో వంశీ రామరాజు అంటే ఇంటి పేరండి. వంశీ అనేది ఇంటి పేరుగా మారింది. ఆ ఇంటి పేరు అంటే నాకు ఇప్పటిక ప్రామిస్గా తెలియదు ఆ ఇంటి పేరు ఏంటో. నేను వంశీ రామరాజు గారే అంట. అంటే వంశీ అనే ఒక సంస్థ పెడితే ఆ సంస్థకి ఇంటి పేరుగా మార్చుకునేంత స్థాయికి ఎవరు ఎదగలేరండి. ఈయన చూసి కాపీ కొట్టి చాలామంది ఇంతకన్నా గొప్పగా చేద్దాం అని ప్రయత్నం చేసినా మధ్యలో అనేక సమస్యలతో ఆగిపోతూ ఉంటాయండి. ఒక మనిషి పని చేస్తున్నారంటే వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే చేసే పని బట్టి ఎదరు ఫ్రెండ్స్ కానీ స్పాన్సర్స్ కానీ లేకపోతే అమెరికా నుంచి కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారండి. ఇంకా మేమైతే సంవత్సరానికి 2 సార్లు ఫంక్షన్ చేస్తున్నాం. ఒకటి దాసరి ఫిల్మ్ అవార్డ్స్, జూలైలో కోటి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్. దాన్ని చేయడానికే నేను 2 నెలల ముందు నుంచి మనం ఎవరిని ఇన్వైట్ చేద్దాం, ఎవరికి అవార్డు ఇద్దాం అని దానికి ఒక కమిటీ వేసి ఎన్ని చేసి ఇంత కష్టపడుతున్నాం మేము. మా గురుగారు 29వ తారీఖు ఫంక్షన్ చేశారు, 30వ తారీఖు ఫంక్షన్ చేశారు, 1వ తారీఖు మా ఫంక్షన్ కూడా ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయనకి అందరికీ జనరల్గా అవార్డ్స్ ఈయన చాలామందికి లక్షలు 100 మంది 1000 మందికి ఇచ్చి ఉంటారండి. కానీ ఆయనకి మేము అవార్డు ఇవ్వడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నామండి. వంశీ రామరాజు గారికి నిన్న జీవన సాఫల్య పురస్కారం ఇచ్చాం. ఆయనతో పాటు ఇంకొక 2 ప్రముఖులు కూడా జీవన సాఫల్య పురస్కారం ఇచ్చాం. ముగ్గురిని ఒకే లైన్లో నుంచోబెట్టడం న్యాయం కాదు. గురుగారిని హైలైట్ చేయాలి, గురుగారికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో దాసరి ఐకాన్ అవార్డు అనేది కూడా నిన్న ఇవ్వడం జరిగిందండి. జనరల్గా ఇవన్నీ మేము ప్రసాద్ ల్యాబ్లో చేస్తూ ఉంటాం. కానీ ఇంకా స్పెషల్గా గురుగారిని గౌరవించాలి, గురుగారు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మన వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసాం, సాయంత్రం ఫంక్షన్ రండి సార్ అని. ఆయన వస్తానని చేద్దాం తప్పనిసరి చూద్దాం అని చెప్పి అన్నారు. అయితే వాళ్ళ అమ్మాయి మనవరాలి మ్యారేజ్ వలన ఆయన చాలా స్ట్రెయిన్ అవ్వడం వల్ల నేను రాలేనని చెప్పారు. సరే ఓ పని చేయండి సార్, మాకు 3 వీఐపీలు ఉన్నారు, ఆ 3 వీఐపీలకి మీరు వీవీఐపీగా వాళ్ళకి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్ అంటే, అయ్యో తప్పనిసరిగా 10 గంటలకి నిన్న మార్నింగు మా వంశీ రామరాజు గారిని, డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారిని, అలాగే మరొక వ్యక్తిని ముగ్గురిని తీసుకుని మేము అక్కడికి వెళ్ళి చక్కగా ఫంక్షన్ చేసి గ్రాండ్గా ఆయన చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం ఇచ్చాం. ఇది వంశీ రామరాజు గారికి మేము రుణం తీర్చుకుంటామని అనుకుంటున్నాం తప్ప అది బాధ్యత అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి. ఈవేళ సాయి పవని గారు ఫంక్షన్ చేస్తే
ఈయన ఆవిడకి ఫోన్ చేసి చెప్పడం, లేదా నేను ఇక్కడ రావటం, ఈ వంశీరామరాజు గారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం. జనరల్గా ఈ సాంస్కృతిక సంస్థలు ఎలా ఉంటాయంటే కాంపిటేటివ్గా ఉంటాయండి. మా తిరునాథరావు ఫంక్షన్ చేస్తుంటే తిరునాథరావు కన్నా గొప్పగా చేయాలి, తిరునాథరావుని ఎలాగ పక్క గంటాలి అని ఆలోచిస్తారు. కానీ ఆయన ఎలా పక్కన చేర్చుకోవాలి, వాళ్ళని పక్కన లాగాలి అని దగ్గర చేర్చుకుని వాళ్ళందరికీ సపోర్ట్ చేసేంత గొప్ప మనసు మా వంశీరామరాజు గారిది. ఇక రెండో వ్యక్తి తిరునాథరావు గారు మా స్కూల్ మీటు, బెంచ్ మీటు, కాలేజీ మీట్ అండి. ఆయన ఏమంటే మా కోటి రామకృష్ణ గారి క్లాస్మేట్, నాకు కొంచెం సీనియర్, 2-3 సంవత్సరాలు సీనియరే. కానీ ఈ కళ అనే ఒక సంస్థ వల్ల మేము అందరం కలిసి రెగ్యులర్గా తిరుగుతుండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. దాసరి ఫిల్మ్ అవార్డ్స్లో 2 సంవత్సరాల క్రితం ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడో అమెరికాలో వాళ్ళ అమ్మాయి దగ్గర ఉండి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా, ఉద్యోగం చేసి అయిపోయింది, రిటైర్ అయిపోయిన తర్వాత చేయకుండా, త్యాగరాయ కనస పక్కనే ఇల్లు తీసుకుని అక్కడే ఉంటున్నారండి. ఎందుకంటే త్యాగరాయ కనసకు అందుబాటులో ఉండాలని. ఎవరన్నా బ్రాంతి షాప్ పక్కన ఇల్లు తీసుకుంటారు, ఎందుకంటే దూరం వెళ్ళకుండా ఉండడం కోసం. కానీ ఈయన త్యాగరాయ కనసభ అనే ఒక వైన్ లాంటి ఈ మత్తుకు దగ్గరికి అలవాటు పడి పక్కనే హౌస్ తీసుకుని ఇక్కడే అందుబాటులో ఉండి ఇలా చిటికేస్తే టక్మని వచ్చి పాడపడాలి ఆయన. ఇది ఆయన గొప్ప మనోగతం అండి. ఇక బాబు గారికి మొన్నే గురుగారు ఒక ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్ అనౌన్స్ చేసాం. బాబు గారికి కూడా ఈ సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్లో అవార్డు ఇస్తున్నామని ఉద్దేశం చెప్పి ఆయనకి ఇచ్చాం. ఇంకా మా అక్క దేవసాన గారికి కూడా లాస్ట్ ఇయర్ మేము అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇలాగా ఎక్కడ ప్రతిభ ఉందో వాళ్ళని ప్రోత్సహించడం అనేది మాకు ఆనవాయితీ. కాబట్టి ఆ ప్రతిభ కలిగినటువంటి ఏ వ్యక్తులైనా కూడా ఆహ్వానించి సాధారణంగా సత్కరిస్తాం. ఇక ఈరోజు ఈ కార్యక్రమానికి గిరిగారు వచ్చి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అభినందనలు. ఇంకా మేడం గారు చెప్పారు, కార్మిక రత్నాన్ని బిరుదు ఇచ్చారండి. శ్రామిక రత్న బిరుదు అండి. అంటే అంటే కళాకారుడు కూడా కార్మికుడితో సమానం అన్నమాట అండి. పొద్దున్న లేచిన కాడి నుంచి మేకప్ వేసుకుంటాం, లేకపోతే డ్యాన్స్ చేయడం, లేకపోతే నాటకం ఆడటం, ఏదో చేస్తుంటాం. కాబట్టి వాళ్ళు కూడా కార్మికుల కన్నా గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి. వంశీరామరాజు గారు గుర్తించారు వీళ్ళు కార్మికులు అని. ప్రభుత్వం గుర్తిస్తే ప్రభుత్వం నుంచి కూడా బోలెని రాయితీలు వస్తాయి. ఇలా రామరాజు గారు ఇదేనికైతే నాంది పలికారు, దాన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్లే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటే వాళ్ళు కూడా ఓ ఫంక్షన్ అనో లేకపోతే పెద్దవాళ్ళందరికీ ఏదైనా స్కీములను గవర్నమెంట్ తరఫున ఇప్పిస్తే బాగుంటుందని నేను సూచిస్తున్నాను. ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న అతిరథ మహారాజులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసినందుకు సాయి పావని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. దయచేసి మేడం గారిని మీ స్పందన తప్పకుండా చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు చాలా నూతనంగా ఉంది. రంగస్థల శ్రామిక రత్న అవార్డు గ్రహీత, మీరు తప్పకుండా మాట్లాడాలి ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారం అండి. మమ్మల్ని దీవించడానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఫస్ట్ వంశీ రామరాజు సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే నన్ను నాటకంలో చూసి మీకు ఇలా అవార్డు ఇస్తున్నాము రంగస్థల శ్రామిక రత్న అని చెప్పినప్పుడు నాకు అసలు ఫస్ట్ మాట రాలేదు నోటమ్మటి. సార్ నేను ఇంకా అంత పెద్దదాన్ని కాలేదేమో అంటే లేదు ఎంత కష్టపడుతున్నావు. నాకు ఒక సంస్థ ఉంది శ్రీకళా నటనాలయం అని. అందులో నాటకాలు, పౌరాణిక నాటకాలు, సోషల్ అన్నీ చేస్తూ ఉంటాను నేను. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆర్ఆర్కే టీవీ అని. వీటిలో చాలా కష్టపడుతున్నాను, కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తాను నేను. అది సినిమాలు, సీరియల్స్ అన్నీ. కళ ఇది ఉంది ఇవాళ అని అంటే కాదు లేదు ఎంత ఇస్తారు అని ఏమి అడగకుండా నేను చేస్తాను అని చెప్తాను నేను. నాకు ఈ అవార్డు నిజంగా ఆయన కళామ తల్లి ఆయనకి చెప్పిందో లేకపోతే ఆయన మనసు స్పందించి అలా చెప్పారో నిజంగా నాకైతే చాలా అంటే చాలా సంతోషం. మాటలతో చెప్పలేనంత అభిమానం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నాకు మది గారు కూడా బాగా తెలుసు. ఆయన షార్ట్ ఫిల్మ్లో ఎప్పుడో నేను ఎన్నో సంవత్సరాలు అవుతుంది వైజాగ్ తీసుకెళ్ళి నాతో నటించా, అప్పుడే చెప్పారు మంచి ఆర్టిస్ట్ మీరు అనేసి. అది ఆయన కూడా ఇవాళ ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సాయి పవని గారు నాకు ఫోన్ చేసి నా గురించి ఏం తెలియకపోయినా సార్ చెప్పగానే మీకు ఇలా ఇస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు.
ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నాకు సత్కరించిన పెద్దలు సత్యనారాయణ సార్, ఆయనకి నేను బాగా తెలుసు, మేము మా అసోసియేషన్ మెంబర్లు, ముందు నుంచి చాలా తెలుసు, కానీ అంతగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, చక్కగా చెప్పారు. ఇప్పుడు మా గాయకులు, మా మిత్రులు అందరి వారు మధుబాబు శాస్త్రి గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 మాటలు, ఒక పాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. భారతీయ సంస్కృతిలో ఈ 4 మనం నేర్చుకోవాల్సిన అంశాలు. నేను గాయకుడిగా, స్వరకర్తగా, టెలిఫిలిమ్స్ దర్శక నిర్మాతగా కూడా ప్రారంభం చేసి ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు పూర్తి అయింది. అంటే 1994, 2024 ఈ సంవత్సరానికి 30 సంవత్సరాలు పూర్తి అయింది. మొట్టమొదటిగా నేను ఎక్కువ ఎవరికి సమయము మనం వృధా చేయకూడదు కాబట్టి నన్ను ఇవాళ సత్కరించారు. కాబట్టి 94లో నా మొట్టమొదటి కార్యక్రమం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడలో మొట్టమొదటి కార్యక్రమం జరిగింది. విజయదశమి రోజున భక్తి సంగీతంతో ప్రారంభమైన నా రాగప్రస్థానం బాలసుబ్రహ్మణ్యం గారి చేత 38 పాటలు పాడే భాగ్యం నాకు కలిగింది. ఆ భాగ్యంలో వారు పాడిన ఒక చిన్న శ్లోకాన్ని మీకు వినిపిస్తాను. అంటే శ్రీకాంత కృష్ణమాచార్యులు గారు 4 లక్షల గ్రంథ సంకీర్తనలు రాసి స్వర్గాన్ని పొందిన ఆ కీర్తనల్లో బాలుగారి చేత పాడించే భాగ్యం నాకు కలిగింది. ఒక చిన్న డిలే పెట్టండి. హలో, కొంచెం తగ్గించు. హలో, ఇది మనం అందరూ వినాల్సిన, అందరికీ పుణ్యం కలిగే ఈ యొక్క శ్లోకం. దేవా ఇంద్రాది దేవతలు 100ను, హిరణ్య గర్భులిన్నూరును, కాశ్మీరగిరులు 300ను, తిలదాంచనగిరులు 400ను, పతివ్రతలే 100ను, అగ్రహారంబులు 600లును, స్త్రీమూర్తులు 700లును, ఉభయస్తోమకులు 800లును, హేమస్త్రీ గర్భంబులు 900లును, కపిలధేనువులు 1000, కాలచక్రంబులు 1,00,000, తులాపురుషంబులు 1,00,00,000, కన్యకాదానంబులు 10 కోట్లును. ఇవి అన్నియు గూడిన మీ దివ్యనామ సంకీర్తన వినినందులకు 1000లోనొక్క భాగంబునకు సరిగావు సరిగావు సరిగావు. ఈ సంకీర్తన ఫలం ఎవరు వ్రాసిరి, ఎవరు చదివిరి, ఎవరు వినిరి, వారి కాయురారోగ్యైశ్వర్యంబులు కృపచేతువు, అటు మీదట నాకిచ్చిన వైకుంఠంబు కృపచేతువు. మా యతి రామానుజముని వరము దాతారు అనాథపతి స్వామి సింహగిరి నరహరి. నమో నమో దయానిధి. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, పూర్వజన్మ సుకృతం కలిగితేనే 1000 సంవత్సరాల కింది చరిత్రలో మనకు స్వరకల్పన చేసే భాగ్యం కలిగిందన్న మాటని మీ అందరూ సమక్షంలో చెప్పుకోవడానికి అవకాశం దొరకడం. సాయి పావని ఆవిడే, ఇప్పుడే చెప్పాను మీకు ఇంత క్రితం, ఆవిడ దగ్గర ఉన్న పాటల లిస్ట్ ఇంకెవరి దగ్గర దొరకదు. కొత్తగా పాడే అవకాశం ఇచ్చే సమయంలో అంబర్పేటలో కూడా ఉండేది. సార్ గ్రేట్, ఈ పాటలు పాడి నాకు రావండి అనేది. మరి ఎట్లా లిస్ట్ పెట్టుకున్నాను నేను. అన్న తర్వాత అట్లా సావాసం కలిగి సావాస దోషైన గుణాన్ని భవంతి అన్నట్టు ఆ పాటల కార్యక్రమం ఆమె పరమావధిగా ఈనాళ్లకు నేను ఇవాళ చూశాను. గొంతులో ఇంకా చాలా చక్కగా పాడుతుంది. అంత క్రితం కూడా భయపడేది పాటలు పాడేప్పుడు, బాంబేలో కూడా భయపడేది.
అలా 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 పాడుతూ పాడుతూ ఒక సంస్థను ఏర్పరిచి నన్ను ఇవాళ సన్మానించడం ఎంతో ఆప్యాయతతో అనురాగంతో ఇవాళ రావడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చేపించడానికి కూడా ఆర్థిక వ్యవస్థ ఎంతో ముందుండాలి. వాళ్ళందరికీ ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి కళాభివందన తెలియచేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సదా మీ సేవలో మీ మధుబాబు శాస్త్రి, గాయకుడు, స్వరకర్త. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి వస్త్ర సమర్పణ అండ్ సౌండ్ ఇంజనీర్ తిరుపతి గారికి, అలాగే ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మేడం గారికి కూడా రంగస్థల శ్రామిక రత్న అవార్డు గ్రహీత అనేసి చెప్పారు. అలాగే మా మధుబాబు గారికి కూడా ఈరోజు శ్రామికులనే పిలిపిస్తున్నాం. వారికి వస్త్ర సమర్పణ చేయవలసిందిగా పెద్దలను కోరుతున్నాం ప్లీజ్. ఈ కార్యక్రమానికి నాకు ఎంతో సహకరించారండి గిరి గారును, ఇంకా సూర్యనారాయణమూర్తి గారు. చాలా థ్యాంక్స్. తిరుపతయ్య గారు, మర్చిపోయాను, రజనీ శ్రీకళ గారి పరిచయం మల్లాది భాస్కర్ గారు పరిచయం చేస్తే సర్వశిక్ష అభయాన్ అని మన ఆంధ్రప్రదేశ్లో నేను ఒక టెలిఫిలిమ్స్ 8 టెలిఫిలిమ్స్లో అద్భుతంగా నటించింది. చిన్నపిల్లలకి ఉచిత విద్య ఏ విధంగా ఇస్తారు, షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ బీసీలకు కానీ చేసే ప్రక్రియలో ఆవిడ పరిచయమైన అద్భుతమైన అసలు ఆ నటన చెప్పలేనిది. వంశీ రామరాజు గారు అండ్ త్రినాథరావు గారు, శ్రీ రామ సత్యనారాయణ గారు, అలాగే సూర్యనారాయణ గారు. ప్లీజ్ సూర్యనారాయణమూర్తి గారు మీరు కూడా ఈరోజు మనకు, ఎందుకంటే నిన్ననే శ్రామికుల రోజు కాబట్టి మంచి డెసిషన్ తీసుకున్నారమ్మా సాయి పవన్ గారు, వెరీ గుడ్ డెసిషన్. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. సేవారత్న ఇంతకుముందు సేవారత్న కూడా ఇచ్చారు మా సురేష్. ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం జరిగినా పాపం అందరికీ వినూదనగా ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. సురేష్ గారు నీళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వారికి వస్త్ర సమర్పణ శాలువాతో సత్కరించవలసిందిగా కొంతమందికి వంశీ రామరాజు గారిని, త్రినాథరావు గారిని, అలాగే రామ సత్యనారాయణ గారు, వీరిని మనము సత్కరించవలసిందిగా కోరుతూ, మిగతా వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు, వాళ్ళకి తర్వాత ఇచ్చేస్తాము. ఓకే ఓకే అండి. తర్వాత త్వరగా వస్తే మనం గాయని గాయకులను ఒకసారి అందరినీ నారాయణమూర్తి గారు ఒకసారి మాట్లాడతారు. ఒక 2 మాటల్లో సూర్యనారాయణమూర్తి గారు. సూర్యనారాయణమూర్తి గారిని మాట్లాడబోయే ముందు వారి గురించి పరిచయం కూడా మన ప్రేక్షకుల మహాశలు తెలియజేయాలి. సూర్యనారాయణ గారు అలా మన ఎదురుండే అంత సామాన్యంగా కనిపిస్తున్నారు, కానీ వీరు రుద్రాభిషేక బ్రహ్మ అండి. భట్ల బెనమూర్తి సూర్యనారాయణమూర్తి గారు. వీరు 17 మహారుద్రాభిషేకాలు, ఒక మహారుద్రాభిషేకం చేయడమే ఎంతో గగనం. 17 మహారుద్రాభిషేకాలు, 4 అతి రుద్రాభిషేకాలు, అన్ని శక్తిపీఠాలు, మొత్తం శక్తిపీఠాలు జ్యోతిలింగాలు అన్నింటిలోనూ కూడా రుద్రచండీ యాగా నిర్వహించినటువంటి శ్రీ గురుదత్త పీఠం మఠం, శ్రీ గురుదత్త మఠం యొక్క వ్యవస్థాపకులు సూర్యనారాయణమూర్తి గారు. నిజంగా వారి జన్మ ధన్యం. మీరు ఈ రోజున మా కార్యక్రమాన్ని రావడం వల్ల మా జన్మ కూడా ధన్యమైంది సూర్యనారాయణమూర్తి గారు. అంతా పరమేశ్వరుడు అనుకూలంది, ఇది జరగదు, అది నమ్మాలి అందరూ కూడాను. వేదికలు అలంకరించినటువంటి వంశీ రామరాజు గారు 5 దశాబ్దం అంటే 50 సంవత్సరాల పైగా ఈ సంస్కృతి రంగానికి చేస్తున్న సేవ, అంతర్జాతీయంగా ఆయన సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు వివిధ దేశాలకు కూడా ఆయన గురించి చెప్పుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ గమనించాలి. అది ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా చనాది గాన సభలో 50 నుంచి మనం చూస్తున్నాం. ఎక్కడ ప్రోగ్రాం ఉంటే వారు అక్కడ ఉంటారు. ఎన్నో నిర్వహించారు. అలాగే రామ సత్యనారాయణ గారు, అందరూ కూడా మహాలక్ష్మి తలుపు తోడుతోంది, తలుపు తీసి కూర్చోండి డబ్బులు ఇస్తారు, అటువంటి సినిమా తీసినటువంటి మహానుభావుడు ఆయన. మహాలక్ష్మి తలుపు తోడుతోంది తలుపు అని సినిమా తీశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే సాయి భవన్ గారు ఎంతో శ్రమపడి ఇటువంటి వాళ్ళందరినీ, ఈ నదులందరినీ
ఈ నదులన్నింటినీ ఒక సముద్రం దగ్గర తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు. ఈ క్రీడా రంగానికి, సంస్కృత రంగానికి ఎంత సేవ చేయాలని కృషి, ఆలోచన ఉంటే కానీ ఇది రాదు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. త్రినాథరావు గారు ఏం చెప్పక్కర్లేదు వారి గురించి. జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేన అన్నట్టుగా మా బాబు గారి గురించి చెప్పక్కర్లేదు. అందరికీ కూడా పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇచ్చి సరస్వతి అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. అందరికీ కూడా నా ఆశీస్సులు, పరమేశ్వరుడు అనుగ్రహం సిద్ధిస్తూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ Thank you, మచ్. sir. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచి ఈ యొక్క సాయి పవన్ని ప్రోత్సహించిన శ్రీ సూర్యనారాయణమూర్తి గారు, అలాగే శ్రీ కె గిరి గారు, ఆకృతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్. ఎందుకంటే ఒక కార్యక్రమం జరగాలంటే తప్పనిసరిగా కళాభిమానులు ఉండాలి, కళాకారులు ఉండాలి, కళా పోషకులు కూడా ఉండాలి. అలాగే మంచి కళా పోషకులు శ్రీ కె గిరి గారు అండ్ సూర్యనారాయణమూర్తి గారు, వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ చిరు సత్కారం. థ్యాంక్ యూ. అలాగే గాయని గాయకులు త్వరగా రండి ప్లీజ్. అందరికీ